నమస్కారం. మనకు స్వాతంత్రం వచ్చింది సరే, మరి మనం నిజంగా స్వతంత్రులమయ్యామా? 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ 2026 ఆగస్టు 15న మనం సమాధానాలు వెతకాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ మన దేశం నిజంగా స్వతంత్రంగా మారిందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి 1947లోకి వెళ్ళిపోదాం. ఆనాడు మనం ఊహించేందుకు అందమైన కాలం కాదు. వీధుల్లో స్వేచ్ఛ కోసం, జైళ్లల్లో స్వాతంత్ర సమరయోధులు, లాఠీ దెబ్బలు, తూటాలు, ఉరికంబాలు, కన్నీళ్లు, త్యాగాలు, ఎన్నో కుటుంబాల వేదనలు, ఎందరో తమ జీవితాలను తమ దేశం కోసం అర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, సుభాష్ చంద్రబోస్, ఎంతోమంది మనకు తెలిసిన పోరాట యోధులు, ఇంకా మరెందరో తెలియని వీరులు. వాళ్ళందరిది ఒకటే కళ, భారతదేశానికి స్వాతంత్రం రావాలి, మన భారతదేశం స్వేచ్ఛగా ఉండాలి, మన దేశాన్ని మనమే పాలించుకోవాలి, పరాయి పాలన నుండి విముక్తి కలగాలి, మన భూమిపై మనమే స్వేచ్ఛగా తలెత్తుకొని తిరగాలని వాళ్ళు తమ జీవితాలని త్యాగం చేశారు. కానీ ఈనాడు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని చూసినప్పుడు మనకు గర్వంగా అనిపించే విషయాలు ఎన్నో ఉన్నాయి కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగాం, అంతరిక్షంలో మన జెండాను ఎగురవేశాం, సాంకేతిక రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం, మన యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను నిరూపిస్తుంది, దేశం ఎన్నో రంగాల్లో ముందుకెళ్తుంది. ఇది నిజం. కానీ మరో నిజాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. దేశం అభివృద్ధి చెందుతున్నా ప్రతి కుటుంబం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? టెక్నాలజీ పెరుగుతున్నా ప్రతి యువకుడికి తన ప్రతిభకు తగ్గ అవకాశం ఎందుకు దొరకడం లేదు? దేశం ఆర్థికంగా ఎదుగుతున్నా సాధారణ సగటు మనిషి పట్టెడన్నం కోసం ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నాడు? ఈ ప్రశ్నలు అడగడం దేశాన్ని తక్కువ చేయడం కాదు. ఈ ప్రశ్నలు అడగడం అంటే దేశాన్ని ఇంకా గొప్పగా చూడాలనే కోరికను తెలియజేయడం. ఈరోజు మన దేశంలో ఒకవైపు భారీ భవనాలు, పెరుగుతున్న నగరాలు, కొత్త టెక్నాలజీ, డిజిటల్ ఇండియా, ఇలా కంటికి కనిపించే ఎంతో అభివృద్ధి. మరోవైపు ఉద్యోగం కోసం యువత, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న యువత, తన పిల్లల చదువు కోసం అప్పులు చేస్తున్న తండ్రి, పంట పండినా మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్న అన్నదాత, రోజువారీ కూలి మీద కుటుంబాన్ని వెళ్లదీస్తున్న కార్మికుడు, చిన్న జీతంతో పెద్ద జీవితాన్ని నడిపించాల్సిన మధ్యతరగతి కుటుంబం, వెట్టిరి చాకిరి చేస్తున్న నెల జీతం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఈ 2 రకాల భారతదేశాలు ఒకేసారి మన కళ్ళల్లో కనిపిస్తున్నాయి కదా. అందుకే మన స్వాతంత్రానికి అసలు అర్థం ఏమిటో మరోసారి ఆలోచిద్దాం. స్వాతంత్రం అంటే కేవలం విదేశీయుల పాలన నుంచి బయటపడడం కాదు, భయం నుంచి బయటపడడం కూడా స్వాతంత్రమే. పేదరికం నుంచి బయటపడడం కూడా స్వాతంత్రమే. అవకాశాల కొరత నుంచి బయటపడడం కూడా స్వాతంత్రమే. అన్నిటికీ మించి అన్యాయం ఎదుట మౌనంగా ఉండాల్సిన దుస్థితి నుంచి బయటపడడం, ధైర్యంగా ప్రశ్నించడమే అసలైన స్వాతంత్రం. మరోవైపు ఈరోజు మన చేతిలో ఒక కొత్త శక్తి ఉంది, అదే సోషల్ మీడియా. ఒక చిన్న వీడియో కొన్ని నిమిషాలలో లక్షల మందికి చేరుతుంది, ఒక మాట దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఇది గొప్ప శక్తి. కానీ ఆ శక్తిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? నిజాన్ని పంచుతున్నామా, లేక తప్పుడు వార్తలతో వైషమ్యాలను సృష్టిస్తున్నామా? మనుషులను కలుపుతున్నామా, లేక కులం, మతం, ప్రాంతం పేరుతో విడదీస్తున్నామా? 1947లో మన స్వాతంత్ర శ్రమయోధులు ఆయుధాలతో పోరాడారు. ఈరోజు మన చేతిలో కూడా ఒక ఆయుధం ఉంది, అదే మొబైల్ ఫోన్. ఈ ఫోన్ దేశాన్ని నిర్మించగలదు, ఇదే ఫోన్ దేశాన్ని విడదీయగలదు కూడా. పరిమితమైన సంకుచిత భావజాలాలకు బానిసై కులం, మతం, ప్రాంతం పేరుతో దేశాన్ని విడదిద్దామా, లేక ఉదార చరితానంతు వసుదైవ కుటుంబం అని మన వేదాలు చెప్తున్నట్టు విశాలమైన హృదయంతో మన మనసులందరూ ఒకటే అని ప్రపంచాన్ని ఏకం చేద్దామా? ఎంపిక మనదే. మన యువత గురించి కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మన యువతకు కళలు ఉన్నాయి, చదువు ఉంది, తెలివి ఉంది, ప్రతిభ ఉంది. కానీ చాలామంది యువతలో ఒక ప్రశ్న ఉంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన సమాజానిదే. ఎందుకంటే ఈరోజు యువతకు మనం ఇచ్చే భారతదేశమే రేపటి భారతదేశం. అయితే మన దేశంలో ఉన్న ప్రతి సమస్యకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన బాధ్యత ముగిసిపోయింది అనుకోవడం తప్పు. దేశం అంటే ప్రభుత్వం మాత్రమే కాదు, దేశం అంటే మనమంతా. నేను, మీరు, మన కుటుంబం, మన గ్రామం, మన పట్టణం, మన సమాజం అన్నీ కలిస్తేనే మన భారతదేశం. మన పని మనం నిజాయితీగా చేయడం కూడా దేశభక్తే. ఇప్పుడు ఒక దృశ్యాన్ని ఊహించుకుందాం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఒక స్వతంత్ర సమరయోధుడు సడన్గా ప్రత్యక్షమై, మేము మీకోసం ప్రాణాలు ఇచ్చాం, మరి మీరు మన దేశాన్ని ఎలా నిర్మిస్తున్నారు అని అడిగితే మన దగ్గర సరైన సమాధానం ఉందా? మేము కలలుగన్న భారతదేశంలో ఇంకా ఆకలి కేకలు ఉన్నాయా, అన్నదాతల ఆత్మహత్యలు ఉన్నాయా అని అడిగితే మనం తలకాయలు ఎక్కడ పెట్టుకుందాం? ఈ ప్రశ్నలు మనల్ని బాధించడానికి కాదు, మనలోని బాధ్యతను మేల్కొల్పడానికి. ఈ ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగరవేద్దాం. అట్ ద సేమ్ టైం ఒక్కసారి మన మనసులో కూడా ఒక జెండాను ఎగరవేసుకుందాం. నిజాయితీకి జెండా, మానవత్వానికి జెండా, సమానత్వానికి జెండా, బాధ్యతకు జెండా. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లకు మనం ఇచ్చే గొప్ప నివాళి వాళ్ళ పేర్లు ఒక్కరోజు గుర్తు చేసుకోవడం కాదు, వాళ్ళు కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడానికి మన వంతు ప్రయత్నం చేయడం. చివరిగా 1947లో మన పూర్వీకులు మనకు ఒక స్వేచ్ఛను అందించారు. ఇప్పుడు 2026లో మనం మన పిల్లలకు ఎలాంటి భారతదేశాన్ని అందించబోతున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం ఢిల్లీలో లేదు, హైదరాబాద్లో లేదు, ఏ ఒక్క నాయకుడి దగ్గర లేదు. మరెక్కడుంది? మన దగ్గరే ఉంది, నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది, మనందరి దగ్గర ఉంది. అందుకే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి గట్టిగా చెప్పుకుందాం, ఈ దేశం నాది, ఈ దేశం నీది, ఈ దేశం మనందరిది. దీన్ని విమర్శించే హక్కు మనకుంది, దీన్ని ప్రశ్నించే హక్కు మనకుంది. కానీ అట్ ద సేమ్ టైం దీన్ని మెరుగుపరిచే బాధ్యత కూడా మనందరిది. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. స్వాతంత్రం మనకు బహుమతిగా రాలేదు, ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా వచ్చింది. వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇచ్చారు. మరి మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రశ్నను ఈరోజు ఎదుటి వాళ్ళని అడగకండి, మనల్ని మనమే అడుగుదాం. ఇక్కడి నుంచే ఒక కొత్త భారతదేశం మొదలవుతుంది. మనం మారకుండా దేశం మారాలని అనుకోవడం భ్రమ. దయచేసి ఆలోచించండి. అందుకే మనం మారుదాం, సమాజాన్ని కోరే నవ భారతాన్ని నిర్మిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్క భారతీయుడికి మన నవభారతంలో భాగస్వాములు చేయాలంటే ప్రతి ఒక్కరికి నా ఈ వీడియోను షేర్ చేయండి. చూస్తూనే ఉండండి వివి ఆర్ట్ అండ్ హార్ట్. ధన్యవాదాలు.